అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జూన్ 21వ తేదీన విశాఖ నగర తీరంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా యోగాసనాలు వేయనున్నారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనుండగా తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాలని అధికారులే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖ నగర తీరంలో నిర్వహిస్తున్న యోగా వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే సాగర తీరం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే వేదికపై కూడా యోగాసనాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మరికొద్ది సేపట్లో ప్రధాని మోడీ కూడా విశాఖ సాగర తీరంకు చేరుకొనున్నారు. ఆయన నేవీ అతిథి గృహంలో కూడా ఉంటారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో రేపు యోగా దినోత్సవానికి సంబంధించి కాళికామాత గుడి నుంచి భీమ్లీ బీచ్ వరకు 23 కిలోమీటర్ల పొడవున కూడా అంతర్జాతీయ వేడుకలకు ఇప్పటికే 5 లక్షల మంది కూడా వస్తారని అంచనా వేస్తున్నారు. 2 గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులు కూడా సాధించేందుకు వరకు కూడా ఇప్పటికే అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సూర్య నమస్కారాలతో ఏదైతే ట్రైబల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో సూర్య నమస్కారాలు నిర్వహించి, అదేవిధంగా రాష్ట్రంలో గ్రామ సచివాలయంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాసనాలు అభ్యసించి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించే దిశగా కూడా ప్రణాళికలు ముందుకేస్తున్నారు. గత 10 సంవత్సరాలు ఏదైతే యోగా దినోత్సవం దానికి తలదన్నేలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సాగర తీరం చుట్టూ ఒకవేళ వర్షం పడితే కూడా ఏయూ క్యాంపస్ లో కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఒకవేళ వర్షం పడితే కనుక రేపు ఉదయం వర్షం పడే అవకాశాలు ఉంటే గ్రీన్ మ్యాట్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక యోగా మ్యాట్, టీ షర్ట్, అదే విధంగా అన్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసిన పరిస్థితి. అదే విధంగా వచ్చిన ఎవరైతే యోగాసనాలు ఆచరించడానికి వచ్చిన ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా కంపార్ట్మెంట్ వైజ్ గా C1 నుంచి C34, C50 వరకు కూడా కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. సాగర తీరంలో ఇటు జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అంగరంగ వైభవంగా కూడా మొత్తం విశాఖ వాసులే కాదు రాష్ట్రం నలుమూలలు, దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దిలీప్ తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విశాఖపట్నం నుంచి.